చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 17 రోజులైంది. పాపం అటవీ శాఖ చూస్తోంది, రెవెన్యూ శాఖ చూస్తోంది, పోలీస్ శాఖ చూస్తోంది. ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. ఈ విషయం మీదన ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ పడింది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు మంగళవారం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిందంటూ సాక్షి రాసుకొచ్చింది. నిలదీయడం ఏముంది, అందులో అడుగుతుంది అంతే. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్టును తమ ముందుంచాలని ఆదేశించింది. అలాగే అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని అనుసరిస్తున్నారో లేదో, ఎస్ఓపి అనుసరిస్తున్నారో లేదో కూడా తెలియజేయాలని తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల్ జయసూల్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా కోర్టు మాత్రం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, చేయగలిగింది అంత చేస్తోంది. లోపం అక్కడ ఆ పిల్లలు అట్లా వెళ్ళిపోయి అంతసేపు అయిన తర్వాత కానీ తెలుసుకోలేదు తల్లిదండ్రులు అవుతుంది. కష్టపడి అంతా ప్రయత్నం అయితే చేశారు. ఇందులో సమాజం కూడా పాత్ర ఉంది.